పైలట్ల తొందరపాటు కారణంగా ఓ విమానం టేకాఫ్ అయిన 40 నిమిషాల్లోనే ఎమర్జెన్సీగా ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. దాంతో అసలేమైంది అని ప్రయాణికులు కంగారు పడగా విషయం తెలిసిన తర్వాత పైలట్లతో పాటు విమాన సిబ్బంది నవ్వుల పాలయ్యారు. అమెరికా ఎయిర్లైన్స్ స్కైవేస్ట్కు చెందిన 6469 ఫ్లైట్ ప్రయాణికులతో లాస్ ఏంజల్స్కు బయలుదేరింది. విమానం గాల్లో ఉండగా ఇంటర్కమ్ ఫోన్లో లోపం ఏర్పడడంతో విమాన సిబ్బందితో మాట్లాడేందుకు పైలట్లు ప్రయత్నించగా కమ్యూనికేషన్ సాధ్యం కాలేదు. దీంతో పైలట్లతో మాట్లాడేందుకు సిబ్బంది ప్రయత్నించే క్రమంలో కాక్పిట్ డోర్ను కొట్టారు. కానీ పైలట్లు ఎవరో కాక్పిట్లోకి బలవంతంగా ప్రవేశించేందుకు డోర్ను కొడుతున్నారని, విమానాన్ని హైజాక్ చేస్తున్నట్టు భయాందోళనకు గురయ్యారు. వెంటనే విమాన మార్గాన్ని మళ్లించి నైబ్రస్కాలోని ఒమాహాలో ఉన్న ఎప్లీ ఎయిర్ఫీల్డ్లో సురక్షితంగా దించారు. అనంతరం పోలీసులు వచ్చి తనిఖీలు చేపట్టారు. అయితే విమాన సిబ్బందే కాక్పిట్ డోర్ కొట్టిన విషయం అర్థమై ప్రయాణికులతో కలిసి అందరూ నవ్వేశారు.